ప్రధాని మోదీ పర్యటనలు ఎప్పుడూ ఒక వ్యూహం ప్రకారమే సాగుతాయి. తాజాగా ఆయన హైదరాబాద్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లను వారి నివాసాలకు వెళ్లి మరీ కలవడం వెనుక కేవలం మర్యాద మాత్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల చక్ర వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గత ఎన్నికల్లోనే అనూహ్య ఫలితాలు సాధించిన కమలదళం ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం ద్వారా తెలంగాణలో తామే తదుపరి ప్రత్యామ్నాయం అనే సంకేతం పంపాలని భావిస్తోంది. ఈ క్రమంలోని ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన అధినేతలతో మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్ నగరంలో గెలవాలంటే టీడీపీ క్యాడర్ సహకారం, పవన్ క్రేజ్ తమకు అదనపు బలాన్నిస్తాయని బీజేపీ నాయకత్వం బలంగా నమ్ముతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ గ్రేటర్ ఎన్నికల్లో ఆ ఓట్లను బీజేపీ వైపు మళ్లించగలిగితే విజయం నల్లేరుపై నడకే అని మోదీ భావిస్తున్నారు. అందుకే ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ బాబు నివాసానికి వెళ్లడం ద్వారా తెలంగాణ రాజకీయాలకు గట్టి సంకేతం పంపించారు. మరోవైపు పవన్, జనసేనకు గ్రేటర్ పరిధిలో యువత, మధ్యతరగతి ఓటర్లలో భారీ క్రేజ్ ఉంది. పవన్ ఏపీలో సాధించిన అఖండ విజయం తెలంగాణలో ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రధాని స్వయంగా పలకరించడం ద్వారా ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత చాటి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పవన్ను స్టార్ క్యాంపెయినర్గా వాడుకోవడం ద్వారా యువత ఓట్లను బీజేపీ ఖాతాలో వేయాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. మోదీ కేవలం ఏపీ నేతలను పలకరించడానికే వచ్చారని అనుకుంటే పొరపాటే. బెంగాల్లో మాదిరిగా ప్రతి గల్లీ రాజకీయాలు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం పర్యవేక్షిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగితే అది అధికార కాంగ్రెస్కి కోలుకోలేని దెబ్బవుతుంది. గ్రేటర్లో గెలిస్తే ఆ ప్రభావాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తీసుకువెళ్లొచ్చని, తద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే మార్గం సుగమం అవుతుందని కమలనాథుల లెక్క. హైదరాబాద్ వంటి నగరంలో విజయం సాధించడం అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ పట్టును చాటి చెప్పడమే. అందుకే మోదీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు.